రక్షించేటట్టుగా లేవు. తెలంగాణ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రజలను రక్షించేటట్టుగా లేవు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలు ప్రజలను ఎలా బ్రతికించాలి, ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను ఎలా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి, ప్రభుత్వాల పరంగా శాంతి భద్రతలను భంగం కలగకుండా ఎలా ప్రజలను సమన్వయం చేయాలి, అసలు ప్రభుత్వాలంటే ప్రజలను కాపాడాలి, ప్రభుత్వం యొక్క కష్టాలను తెలుసుకోవాలి. ఈ అంశాలన్నీ కూడా ఈ ప్రభుత్వాల యొక్క పనితీరు కంటే వచ్చే ఎన్నికల్లో ఈ రానున్న 2-3 అంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఇటు కాంగ్రెస్ ఇటు తెలంగాణలో అధికారం రాకుండా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ప్రజలు దేనికి అట్రాక్ట్ అవుతారు, ప్రజలు దేనికి ఆకర్షితులవుతారు, ఎలాంటి ఎమోషన్స్కి ఆకర్షితులవుతారు, ఎలాంటి పదజాలాలు వాడితే ఆకర్షితులవుతారు, ప్రత్యేకంగా ఆలోచన ఏంటంటే వాళ్ళ కుర్చీని ఎట్లా కాపాడుకోవాలి, ఇటు ముఖ్యమంత్రి కుర్చీ ఎట్లా కాపాడుకోవాలి అని టీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. అట్లాగే బీజేపీ సెంట్రల్ కమిటీ కూడా టీఆర్ఎస్ కుర్చీనే కాపాడాలి, లేకపోతే కాంగ్రెస్ వస్తే తెలంగాణలో బీజేపీ ఉనికి కూడా లేకుండా పోతుంది అనే ఒక దాంతో పాటు ఇక్కడ బీజేపీ పార్లమెంట్ సీట్లు ఉన్న 16లో 10 కైవసం చేసుకోవాలని ఒక బీజేపీ ఎత్తుగడ తెలంగాణలో. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీజేపీని తిడతాడు, బీజేపీ సెంట్రల్ స్టేట్ పార్టీ ముఖ్యమంత్రి గారిని తిడతాడు. అంటే గతంలో ఏ రకంగా ఉంటుండేనంటే ఒక రాజకీయ పార్టీలు విమర్శించుకోవడము, ఒకరి పనితీరు మీద బాగా లేకపోతే ఎండగట్టడము, ప్రభుత్వాల పనితీరు లేకపోతే అపోజిషన్ పార్టీలు ఎండగట్టడము, ప్రభుత్వం ఫెయిల్ అయిపోతే ఆ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన హామీలు మీద మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి అవి అమలు చేయడము, ఇది ఒక సిస్టమ్ ఉంది. కానీ ఇప్పుడు హామీలన్నీ కూడా తుంగలో దొక్కేసిరంతా. ప్రజలు కూడా హామీల గురించి మర్చిపోయేటట్టుగా పరిపాలన రాజకీయ కోణంలో చూస్తే మతపరమైనటువంటి మతానికే అంటే జనరల్గా చూడండి, ఒక ప్రాంతమేమో కులాలకు ఆకర్షితులై ఆంధ్రప్రదేశ్ ఉన్నదనుకోండి, ఆంధ్రప్రదేశ్ కులాలకు ప్రాధాన్యత ఇస్తారు, కుల రాజకీయ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. అదే కుల రాజకీయ నాయకుల యొక్క బలం ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఈ సాంప్రదాయం లేదు. కానీ బీజేపీ గత 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి మతపరమైన ఒక ఆలోచనతో, ఆల్రెడీ బీజేపీ అంటేనే ఒక మతం, ఎంఐఎం పార్టీ అంటేనే ఒక మతం, ఈ 2 మతం ఉన్న పార్టీలు
కాంగ్రెస్ ఇండైరెక్ట్ గా రాజకీయ పార్టీగా, టిఆర్ఎస్ ఇండైరెక్ట్ గా రాజకీయ పార్టీగా ఈ ముగ్గురు కలయికలు ఒక ఒప్పందం ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో మరి రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా ప్రజలను జాగ్రత్తగా గవర్నరు మహిళా దర్బారు ఏదైతే ప్రకటన చేసిందో ఈ యొక్క గవర్నర్ గారి ప్రకటన వెనుక బీజేపీ ప్రధానమంత్రి రాష్ట్రపతి సంబంధించిన డైరెక్షన్లోనే, అంటే బీజేపీ పార్టీ పరంగా ఇండైరెక్ట్ గా బీజేపీ గవర్నర్ ద్వారా ఈ దర్బారు పెట్టించింది. ఇది ఒక రాజకీయ కోణం మీద. గవర్నర్కి ఏ అధికారం మీద యాక్షన్ తీసుకునే అధికారం ఉంది? మన రాజ్యాంగ ప్రకారము గవర్నర్కి ఏ అధికారి మీద కూడా యాక్షన్ తీసుకునే అధికారం గవర్నర్కి లేదు. మరి గవర్నర్ గారు ఈ దర్బారు పెట్టడం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి? అల్టిమేట్ డిసిషన్ ఎవరు తీసుకోవాలి? అధికారం మీద యాక్షన్ ముఖ్యమంత్రి తీసుకోవాలి. అంటే ఈ యాక్షన్ లేని గవర్నర్ గారి యొక్క పాత్రని బీజేపీ రాజకీయంగా వాడుకోవడానికి ఇండైరెక్ట్ గా గవర్నర్ని ఈ ప్రజా దర్బారు పెట్టించింది. గవర్నర్ ఈ మహిళా దర్బారు ఒక రాజకీయమే. దానివల్ల మహిళలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అసలు డైరెక్ట్గా పోలీసు వాళ్ళు యాక్షన్లో చేయలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో గవర్నర్ ఒక జిల్లాకు పోతే జిల్లా కలెక్టర్ రాని పరిస్థితి, ఆ జిల్లా ఎస్పీ రాడు. మరి అప్పుడెందుకు గవర్నర్ గారు అలాంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోలేదు? ఈ మహిళా దర్బారు పెడితే మహిళలు వస్తే ఏం యాక్షన్ తీసుకోగలుగుతుంది? ఒక గవర్నర్ జిల్లాకు పోతే ఆ గవర్నర్ని ఆహ్వానించే ప్రోటోకాల్ ఎస్పీ జిల్లా కలెక్టర్ది. మరి అక్కడ ఒక అధికారి కూడా పోయి ప్రోటోకాల్ పాటించని వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేని గవర్నర్ గారు మహిళా దర్బారు పెట్టి మహిళలు పోయి ఏమన్నా అప్లికేషన్లు ఆమెకి ఇస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఆమెకు జరిగిన అవమానానికి యాక్షన్ తీసుకోలేకపోయింది. అంటే బీజేపీ గవర్నర్ని పేరు మీద బ్యాక్గ్రౌండ్ రాజకీయం చేయడానికి ఇదొక దర్బార్ అనేది, కానీ ఇది నామమాత్రం దర్బారే. దీనివల్ల మహిళలకు రిజల్ట్ ఏం రాదు. గవర్నర్ గారు జరిగిన అవమానపడ్డ అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే తర్వాత నీ పెట్టే దర్బార్కి వాల్యూ ఉంటుంది. గవర్నర్ దర్బార్ వేరు, గవర్నర్ పరిపాలన వేరు. ఒకవేళ గవర్నర్ పరిపాలన, నా అభిప్రాయం, నేను మిగతా కామెంట్లో పోను, గవర్నర్ పరిపాలన వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. గవర్నర్ పరిపాలన వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇబ్బంది అంటే, గవర్నర్ ఎవరు చెప్తే ఏంటది? సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటది గవర్నర్. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు? బీజేపీ. గవర్నర్ పరిపాలన వచ్చినా బీజేపీ పరిపాలన జరుగుతుంది. గవర్నర్ పరిపాలన, నాకున్న అవగాహన కాడికి గవర్నర్ పరిపాలన కావాలని కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రమాదంలో పడ్డట్టే. మాట అబద్ధం. నాకు గవర్నర్ గారు మీరు చెప్పండి, మీరు పిలిస్తే చీఫ్ సెక్రటరీ గారు రారు, గవర్నర్ గారు పిలిస్తే డీజీపీ రారు. గవర్నర్ గారు సమ్మక్క సారక్క జాతర పోతే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రిసీవింగ్ రాలే.
మళ్ళీ సెలవులు పెట్టిపోయారు. గవర్నర్ గారు వస్తున్నారంటే మీకే అంత అవమానం జరిగినప్పుడు మీరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయారు. మీరు దర్బార్తో దరఖాస్తు ఇస్తే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎవరైతే అధికారులు యాక్షన్ తీసుకుంటారో వాళ్ళే మీ ఫోన్ కానీ మీ లెటర్ కానీ వాల్యూ ఇస్తలేరమ్మా. ఎట్లా యాక్షన్ తీసుకుంటావు చెప్పాలి కదా. నేనేమంటున్నాంటే ఒక గవర్నర్కే అంత అవమానం జరిగినప్పుడు ఆమె మీద, అధికారుల మీద, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, వరంగల్ జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఇంకా వేరే ఎక్కడైనా పోతే ఆ కలెక్టర్, ఎస్పీలు కానీ వాళ్ళే నీ యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తుంటే ఆ అధికారులకే కదా నువ్వు మళ్ళీ చెప్పి యాక్షన్ తీసుకునేది. చీఫ్ సెక్రటరీ మీద మీరు ఇప్పటిదాకా ఎలాంటి యాక్షన్ తీసుకోగలిగారు? డీజీపీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోగలిగారు? మీరు ప్రశ్న అడుగుతున్నా, నేను జవాబు చెప్తున్నాను. ఇది నీదేమి మీరు అడుగుతున్నారు కాబట్టి డౌట్ క్లియర్ చేస్తున్నాను. నా ఒపీనియన్ ఇది. నేను ఎవరిని పార్టీలు ఎవరిని విమర్శిస్తలేను కదా. అయింది ఆమె కూడా మహిళనే కదా, గవర్నర్ కూడా. మీరు కూడా చాలా సార్లు గవర్నర్ దగ్గరికి ఏం చేయలేదని తెలిసే మీరు వెళ్ళారా? తెలుసు, నాకే కాదు ఎవరికైనా తెలుసు. నేను మళ్ళీ పోయి దరఖాస్తు ఇచ్చినా కూడా ఏం కాదని కూడా తెలుసు. ఇప్పుడు బీజేపీ ఆడుతున్న డ్రామాలో గవర్నరు, బీజేపీ, టిఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీల డైరెక్షన్ని గవర్నర్ గారు పాత్ర పోషిస్తున్నారు. సెంట్రల్ బీజేపీ టిఆర్ఎస్ తోటి అవసరం అనుకుంటే గవర్నర్ తోటి రాయబారాలు నడిపించవచ్చు. సెంట్రల్ బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు గవర్నర్ తోటి రాయబారాలు నడపవచ్చు. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఈ బీజేపీ తోటి ప్రభుత్వం ద్వారా ఏమైనా అవసరం అనుకుంటే గవర్నర్ తోటి రాయబారం నడపవచ్చు. అవి ఎందుకంటే అఫీషియల్ అవి. కాబట్టి ఇలాంటి వెసులుబాటుతో కూడుకున్న వ్యవస్థనే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఆ గవర్నర్ పోస్టు దారేది. ఎందుకంటే మీరు ఈ మతాన్ని రెచ్చకూడదు. అల్టిమేట్ ఒకటే, అల్టిమేట్ ఏముంది? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్కు పోవద్దు. నంబర్ 1. ఆ వ్యతిరేకత ఓటు బీజేపీ తీసుకోవాలి అనేది నంబర్ 2. నంబర్ 3, బీజేపీ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్కి ప్రధాన శత్రువు బీజేపీ, ఆర్ఎస్ఎస్. కాబట్టి బీజేపీ సెంట్రల్ కమిటీ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారం రావద్దు, వాళ్ళకి ఎంపీలు రావద్దు తెలంగాణలో. టిఆర్ఎస్కు ఒక 60 సీట్లు ప్రభుత్వం రావడానికి మతంతో వ్యతిరేకత ఓటు, మతాన్ని రెచ్చగొట్టే ఓటు, ఈ 2 ఓట్లతోటి ఒక 20, 30 సీట్లు రావాలని బీజేపీ స్టార్ట్. 7 ఎంఐఎంకి ఎట్లా ఇక ముస్లింలే కదా, కన్ఫామ్గా కదా, ఇప్పుడు మొదటి నుంచి అలవాటే కదా వాళ్ళది. ఇట్లా ఈ రకమైన సెంట్రల్ కమిటీ బీజేపీ ఈ 3 పార్టీలు గవర్నర్ మధ్యలో పెట్టి ఒక వ్యూహాత్మకంగా తెలంగాణలో కాంగ్రెస్ రాకుండా ఈ 3 పార్టీలు ఆడుతున్న యాక్షన్.
ఇప్పుడు మీకు తెలిసిపోతుంది, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో తెలిసిపోతుంది. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళకున్న ఎంపీలు ఎన్డీఏ బీజేపీకి ఓట్లు వేస్తారా? ఎందుకంటే మొన్న టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతికి బీజేపీకి వేసింది కదా, ఉపరాష్ట్రపతి బీజేపీకే కదా వేసింది. ఇప్పుడు ఈ 25వ తారీఖు, జూలై 25వ తారీఖు వెళ్ళిపోతుంది టీఆర్ఎస్ వ్యూహం. టీఆర్ఎస్ కున్న ఎంతమంది ఎంపీ ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వేస్తే బీజేపీ, బీజేపీని నిజంగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మతతత్వ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అని అది కేసీఆర్ది నిజమే అయితే యూపీఏ ఎవరిని అభ్యర్థిని పెడతారో, సెక్యులర్ పార్టీ యూపీ ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థి పెడతారో వీళ్ళకేస్తేనేమో యూపీఏ సెక్యులర్ పార్టీ యూపీఏ ఎవరిని రాష్ట్రపతి పెడితే వాళ్లకు ఓటేస్తే కాంగ్రెస్ టిఆర్ఎస్ సెక్యులర్ పార్టీ, బీజేపీకి ఓటేస్తే మతతత్వ పార్టీ టిఆర్ఎస్ ఉన్నాయి. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఇది సెక్యులర్ పార్టీయా టిఆర్ఎస్ మత రాజకీయ పార్టీయా? రాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ వ్యూహం తెలిసిపోతుంది. తటస్థంగా ఉంటే కూడా బీజేపీకి సపోర్ట్ చేసినట్టు. కాంగ్రెస్ కు యూపీఏ రాష్ట్రపతికి ఓటేస్తేనే సెక్యులర్ పార్టీ టిఆర్ఎస్, బీజేపీకి వేసినా డైరెక్ట్ మతమేగా, తటస్థంగా ఉన్న బీజేపీకి సపోర్ట్ చేసినట్టే. ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ యొక్క టిఆర్ఎస్ వ్యూహం మీద బట్టబయలైపోతుంది. అయితే సినిమాలలో మంచి షార్ట్ డైలాగ్స్ వస్తున్నాయి, అంటే పబ్లిక్ అట్రాక్ట్ అయ్యే సినిమాకి నడుస్తుంది, సినిమా హీరోలకు నడుస్తుంది అది. ఎందుకంటే సినిమా హీరో డైలాగ్ కొట్టడం వల్ల కలెక్షన్స్ పెరుగుతాయి, కలెక్షన్స్ పెరగడం వల్ల వాళ్ళు జేబులు నిండుతాయి, కానీ దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు. కానీ వీళ్ళే ఈ రాజా సింగ్ ఇంకా మిగతాళ్ళు ఈ డైలాగ్ కొట్టడం వల్ల పొడుచుకొని చచ్చిపోతారు, పబ్లిక్ నష్టం అవుతుంది. హీరో కరోడ్పతి కానీ నష్టం లేదు. కానీ అయితే ఏదో చెప్పబోయింది నెక్స్ట్ 2 నెలల పీర్ల పండుగ ఉంది. పీర్లు ఏదన్నా ఒక ఊరికి పోదాం. మా దగ్గర కలివేల అనే విలేజ్ ఉంది, మా దగ్గర కలివేల అనే విలేజ్కి వచ్చి హిందువులు మీరు ఎవరు రాకుంది అని అడొచ్చి కూర్చో ఆపడ నేను ఒప్పుకుంటా. కలివేముల అనే ఒక విలేజ్, ఇది మా కంది సంగారెడ్డి మండలం సంబంధించిన విలేజ్. అక్కడ వచ్చి హిందువులు మీరు ఎవరు రాకుండా అని అది లెక్క. నువ్వు మళ్ళీ ప్రకటన చేసి పోలీసులు వచ్చి నేను మళ్ళీ టీవీలో వచ్చి హంగామా అవుతుందిగా, నువ్వు సప్పుడు దగ్గర వితౌట్ బ్రేకింగ్ న్యూస్ మీడియాకు చెప్పకుండా నువ్వు నిజంగా హిందూ రక్షణ కోరిడోని అయితే కొట్లాడలు పెట్టకుండా హిందువుల మైండ్ చేంజ్ అయ్యి అట్లా చేయి చూద్దాం. అప్పుడు నీకు హిందువులు మన హిందువులు నీకు మీ పీర్ల కాడికి పోమని స్వచ్ఛందంగా జరిగిపోతే పంచాయతీ ఓడిచిపోతుంది కదా. మన హిందువులు నువ్వు పీర్ల పండుగ వచ్చి మన హిందువులు ఎవరు రాకుండి అని అంటే పంచాయతీ ఓడిచిపోతుంది కదా. నువ్వు ఇంట్లో కూర్చొని ఫేస్బుక్లలో డైలాగ్ కొడితే ఆడ కొట్టుకొని ఆల్చేస్తారు, నువ్వు నిన్నేమో పోలీసు వాళ్ళు ఆపుతారు, వీడేమో కెమెరాలు తీసుంటూ నువ్వు హ్యాపీ లేదు పీకింది లేదు. మళ్ళీ ఇప్పుడు అనేటోడు లేకనా తమాషాలు ఇవన్నీ ఇలా అన్నీ.
ఎందుకు దర్గాల పేరు మీద మతాన్ని రచ్చగొడుతున్నారు? అజ్మీర్ దర్గా పుట్టి కట్టింది ఎప్పుడు, ఎన్నేళ్ళ కిందట మనకు తెలుసు. అంటే రాజాసింగ్ పుట్టేమో అజ్మీర్ దర్గా ఏర్పాటు జరిగి 700 సంవత్సరాలైంది. ये अजमेरी दरगाह है, 700 ईयर्स का दरगाह है। राजा सिंह का पैदा हुआ 50 साल का उनका। ऐसे राजा सिंह का इससे पहले कितने लोग आके गए कि ऐसे राजा सिंह ऐसे लोग वो कितने लोग पैदा हुए मर गए भी पूरे। दरगाह तो है ना, అర్థమైంది కదా? అంటే నేను ఒకటే అడుగుతున్నా, దర్గాలకు కానీ పీర్ల పండగ కానీ మెజారిటీ ముస్లింలు ఒక 50% పోతే హిందువులు కూడా 50% పోతారు దర్గాలకు అండ్ పీర్ల పండుగ. ఇప్పుడు రాజా సింగ్ మతాన్ని ప్యూర్ ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా హైదరాబాద్లో మతాన్ని బాగా రెచ్చగొడుతున్నాడు. అసలు ఇంత మతాన్ని రెచ్చగొడుతున్న రాజా సింగ్ని ఎందుకు కట్టిదిట్టం బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తుందా రాజా సింగ్ని? పోలీసు ఎందుకు దీని మీద ప్రభుత్వమైనా పోలీస్ అయినా సరే ఈ మతాన్ని రెచ్చగొట్టే నాయకులను ఎందుకు కట్టడి చేస్తలేదు? నువ్వు అవద్దని నీకుంటే నువ్వు మీడియాలో ఫేస్బుక్లలో వాట్సాప్లలో చేయకు, రెచ్చగొట్టకు. ఆ హిందువుల హిందువుల ఇంటికి పోయి నువ్వు చెప్పు. ఏ హిందువులైతే దర్గాలకు పోతుర్రు, అజ్మీర్ దర్గా, అజ్మీరీ దర్గాకు హిందువులు పోవద్దని నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో నువ్వు ఇట్లా ఓపెన్గా చెప్పడం వల్ల మతాన్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది. పోయే హిందువులకు తెలియదా? అంటే రాజాసింగ్ పోమంటే పోతారు, రాజాసింగ్ పోవద్దంటే పోరా? ఏం లేదు, అందరిని కొట్లాటలు పెట్టి ఒకరినోడు కొట్టుకొని చచ్చిపోతే ఆ ఎలక్షన్ వీళ్ళు గెలవాలి. ఇప్పుడు అల్టిమేట్ ఒకటే పడ్డది, హైదరాబాదు ఒక సెన్సిటివ్ ప్లేసు. మతానికి ఆకర్షించబడే హైదరాబాదుతో పాటు కొంత నిజామాబాద్, పార్ట్ ఆఫ్ సంగారెడ్డి, పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్, పార్ట్ ఆఫ్ కరీంనగర్, ఇట్లా ఒక్కొక్క జిల్లాలో 2-3 నియోజకవర్గాలలో ఈ ప్రకటనలకు ఆకర్షితులై వాళ్ళకు ఒక సీట్లు పెరుగుతాయనే దాని మీద మరి ఈ దర్గాల పేరు మీద వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఇది ప్రమాదం. ఇది ప్రజలు ఆలోచన చేయాలి. ఇది హిందువులు చేయాలి, ముస్లింలు చేయాలి. ఇప్పుడు రాజా సింగ్ వస్తాడు పోతాడు, కానీ మన మనుషులము తరతరాలు మనము అందరం అన్నదమ్ములుగా కలిసి ఉండేటువంటి ఈ యొక్క భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్లో నేను కూడా రాజా సింగ్ ఒక పిచ్చి పట్టింది. ఇప్పుడు రాజా సింగ్ పోయేదేం లేదు. ఏం పోతుంది రాజా సింగ్, ఏం పోతుంది చెప్పు? ఆ యూట్యూబ్లో పడతాడు, ఇంట్లో ఇళ్ళంగా అంటాడు పోయి
చచ్చిపోయేటోడు ఎవడు, కొట్టుకునేటోడు ఎవడు? రేపు రాజేష్ సింగ్ తలవారు పెట్టి దింపుతాడు. ఏమైతే రాజా సింగ్ తోటి తలవారు దింపుతాడా? రాజా సింగ్ మళ్ళా ఏమంటారు యూట్యూబ్ మధ్య ఏ మక్కరో అని నువ్వు మాట్లాడుతున్నావు, అది అలా పెడుతున్నావు. ఈ 15 ఏళ్ళ పిల్లలు, 18 ఏళ్ళ పిల్లలు, 25 సంవత్సరాల పిల్లలు అది చూసినా తెలియదు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే రెచ్చగొట్టుడు అట్లా మంట పెడుతున్నావు, పోతున్నావు. ఎవరికి నష్టం ఇదంతా? రెచ్చగొట్టుడు అట్లా మంట పెడుతున్నావు, పోతున్నావు. ఎవరికి నష్టం ఇదంతా? నువ్వు ఒక ఒడిచేది లేదు, నీతో అయ్యేది లేదు. అవుతుందా? నీతో అవుతుందా? నేను ఒకటే అడుగుతా, ఎవరిని? రాజాసింగ్, నువ్వు నిజంగా మొగోను అయితే, నీ నిజంగా దమ్ముంటే, నువ్వు నిజంగా హిందువే అయితే నేను ఛాలెంజ్ ఇస్తున్నా. నువ్వు హిందువే, పక్కా నువ్వు హిందువే అనుకో. మేము కాదనే కదా నీ అర్థం. నువ్వు ఒక్కనివేనా నాయనా హిందువి? ఇక బీజేపీలో నువ్వు ఒక్కరినే తీసుమార్కానివి, నీ పార్టీ తీసుమార్కాను అనుకుంటాను. అదే కదా నీ ఫోర్సులు. నువ్వు నిజంగా మగోనివి, నువ్వు హిందూ అయితే నువ్వు ఈ వాట్సాప్లో లాగా నువ్వు నిజంగా హిందూ మోగోనివి అయితే అజ్మేర్ దర్గా కాడ ఏ హిందూ అయితే పోతాడో నువ్వు పోకుండా ఆపు. ఈ డైలాగులు ఇలా ఉట్టకుండా, ఈ డైలాగులు ఇలా ఉట్టకుండా, ఇలా ఉట్టకుండా ఎందుకు కొడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఈ డైలాగులు ఫేస్బుక్లలో కొట్టగలుగుతూ మరదే హాయ్ మరదేతు. నువ్వు ఫేస్బుక్లలో మాట్లాడు. నువ్వు చక్కగా అజ్మేర్ దర్గాకు పోయి ఆడ కూర్చో. ఎవరైనా హిందువులు లోపల పోతే నువ్వు ఆడ ఆ పని చేయి. లేదు అదొకటి ఆప్షన్. రెండో ఆప్షన్ పీర్ల పండుగ వచ్చేదిగా, 2 నెలల పీర్ల పండుగ ఉంది. నువ్వు అది కూడా ఇస్తావు కదా, పీర్ల కాడికి పోద్దంట కదా. నువ్వు ఇలా మాట్లాడకిగా, ఇలా హీరోలు మాట్లాడతారు వాట్సాప్లలో. అవి కాదు, అది లెక్క కాదు. ఆ డైలాగులు పని ఎవరైనా ఇప్పుడు సినిమాలలో, ఇప్పుడు సినిమా హీరో ఉంటాడు, సినిమా హీరో 100 మందిని కొడతాడు. ఆడైనా అవుతుంది. అది కుక్కను కొట్టుడే కష్టం. అది సినిమా నడుస్తుంది. సినిమాలో హీరోలు 100 మందిని కొట్టకపోతే పబ్లిక్ సుధారించదు. ఆడ సినిమాలో నడుస్తుంది. అదే హీరో బయట 100 మందిని కొడతాడు వచ్చి. అట్లనే నువ్వు కూడా యాడో ఇంట్లో కూర్చుంటావు, ఫేస్బుక్ కెమెరా పెట్టుకుంటావు, నువ్వు ఏదో ఒక మాట డైలాగ్ కొట్టేస్తావు. बोली क्या बात बोली? मेरे घरे आके दरखास्त दो, कोई तकलीफ है तो मैं आपको बचाऊंगा. मैं ये बात बोलना चाहूँ, गवर्नर जी आप अगर आप कोई आगे आप दरखास्त दिए, आप बचाना के जो आवाज दिए, खुद को आपको जो प्रोटोकॉल के लिए कोई सामने नहीं आ रहे, बोले उनके ऊपर अब तक एक्शन नहीं लिए. आप चीफ सेक्रेटरी को आओ बोल के बुलाते, चीफ सेक्रेटरी आप कहने नहीं आते. अगर डीजीपी को फोन कर दो, डीजीपी आपका गवर्नर बांग्ला को नहीं आते, किससे एक्शन ले लेंगे आप? मैं इसलिए बोल रहा हूँ, गवर्नर जी को जो दरबार है वो कोई एक्शन होने वाला नहीं. मगर बीजेपी के लिए काम तो होता, పొలిటికల్ के लिए. ముఖ్యమంత్రి దొరకడు కాబట్టి, ఈ ప్రభుత్వం అధికారులు దొరకరు కాబట్టి రాజ్యాంగము దరఖాస్తులు ఇచ్చుకునే ఎవరికి విన్నవించుకోవాలి. ఎవరు లేకపోతే గొడవ చెప్పుకున్నట్టు పోయి గవర్నర్ చెప్పుకోవాల్సిందే తప్పితే గవర్నరు అది ఎవరు పోయినా సరే, నేను పోయి దరఖాస్తు ఇచ్చినా గవర్నర్ చెప్తే యాక్షన్ అయ్యే చట్టం అయితే లేదు. అది ఓపెన్. అది గవర్నర్కి ఎలాంటి దరఖాస్తు ఇచ్చినా
ఆమె యాక్షన్ తీసుకునే అధికారం అయితే రాజ్యాంగంలోనే లేదు అది సిస్టమ్. అంటే ఆమె తెలియదా గవర్నర్కి, గవర్నర్ బాధ్యత తెలియదా? ఆమె తెలిసినప్పటికి కూడా, గవర్నర్ బాధ్యతలు తెలిసినప్పటికి కూడా నేనేం చెయ్యలేదని ఆమె మనసు చెప్తుంది, కానీ ఆమె నోరు విప్పి బయటకు చెప్పలేదు అంతే. గవర్నర్ గారు అంటే చెప్పారంటే బీజేపీ స్క్రిప్ట్ ఏది ఇస్తుందో ఆ స్క్రిప్టే చెప్తారు గవర్నర్ అంతే. ఇప్పుడు పొలిటికల్ గవర్నర్ అయిపోయినట్టు అనుకోరా, అఫీషియల్ గవర్నర్ కాకుండా పొలిటికల్ గవర్నర్ అయినట్టుగా బీజేపీ గవర్నర్ అయిపోయినట్టుగా భావించవచ్చు డైరెక్ట్గా. ఆమె ఎలాంటి ప్రకటన చేసినా ఏం చెప్పినా ఆమె బీజేపీ గవర్నర్గా చేయొచ్చు. రాహుల్ గాంధీ ఇవాళ ఒక మాట